సిటీ న్యూస్కు స్వాగతం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు మరియు బీమా, వైద్య సేవల మరియు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పెడన నియోజకవర్గ అబ్జర్వర్ రఘురాం కృష్ణంరాజుతో కలిసి కృతివెన్ మండలం చిన్నపాండ్రాక గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వి. సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రాడ్యుయేట్లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించిందని, అందుకు నిదర్శనమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకంగా డీఎస్సీపై చేయడమే అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్దారులకు 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వి. తులసీరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, ఉమ్మడి జిల్లాల కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్ పెడన నియోజకవర్గం కృష్ణప్రసాద్ గారు అలాగే రఘురామరాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగుల్ని చిన్న చూపు చూసి గంజాయి వైపు మళ్లించిన వైసీపీ ప్రభుత్వానికి చరమగీత పాడారు. గతంలో 93% స్ట్రైక్ రేట్తో 124 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అలాగే ఈరోజు పూర్తిగా అందరూ కూడా గత రాక్షస పాలనని అనుభవంలో ఉంచుకుని ఎవరో కూడా ఆ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని ఆ రోజు ప్రయత్నించారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పే కట్టుకథలను ఎవరూ నమ్మే పరిస్థితులు లేరు. అలాగే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా నిరుద్యోగ సమస్య మీదే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తొలి సంతకంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, అలాగే సుమారు 16,437 పోస్టులకి భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈరోజు 6,83,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మరి ఆంధ్రప్రదేశ్ను తీసుకుని వచ్చారంటే ఇటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం కృషి చేయడంతో సుమారు 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి 2 సంవత్సరాల్లో అన్ని ఏర్పాట్లు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల మేనిఫెస్టోగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో వాటికి కూడా ఈ ఎన్డీఏ కూటమి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఈ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకునేలా చేసి పూర్తిగా సంక్షేమానికి సుమారు ఒక్కొక్క పెన్షను 4,000 రూపాయలు ఇస్తున్నారంటే ఆ పెన్షను 4,000 దేశంలోనే ఏ రాష్ట్రం చేయలేనిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం చేస్తూ ఉంది. అలాగే 15,000 రూపాయలు ఫుల్లీ బెడ్డెడ్కి 15,000 రూపాయలు అంటే ఒక మంచానికి పరిమితమైన వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా దత్తత తీసుకుంటున్నట్టు 15,000 రూపాయలు ఉంటుంది. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉద్యోగాల కోసం కృషి చేస్తూ మరి 8 నెలల్లో 5 సంవత్సరాలు సాధించేది 8 నెలల్లో సాధించారంటే రాబోయే తరంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా చేస్తారనడంలో సందేహం లేదు. అలాగే పట్టభద్రులు అందరూ కూడా మరి ఈ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా విన్నవించుకుంటాం. మరి ఈ నెల 27వ తారీఖు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో ప్రచార నిమిత్తం ఈ రోజున కృతివెన్ మండలంలో ఉన్నటువంటి చిన్నపాండ్రాక గ్రామంలో మంత్రి గారు సుభాష్ గారు తోటి అలాగే మరి నియోజకవర్గ అబ్జర్వర్గా విచ్చేసినటువంటి రఘురామరాజు గారు కలిసి ఈ రోజున గ్రామంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఓట్లన్నింటినీ కూడా మరి కూటమి అభ్యర్థికి వేయాలని చెప్పేసి అడగటం జరిగింది. మరి మేము ఏ డోర్ టు డోర్ ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటే చెప్తా ఉన్నారు. ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది ఈ రోజున, ఆ మంచి ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందించడానికి మేము ముందున్నామని చెప్పి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికల ముందు కూడా మరి జరిగినటువంటి 3 ఎమ్మెల్సీలు ఏ విధంగా గెలిపించారో దానికన్నా మరింత మెజార్టీతోటి ఈ రోజున గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఈ ఏడు నెలల్లోనే మరి చూసినట్టయితే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన గెలిపించాలని చెప్పి చిన్నపాండ్రాయం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు తులసిరావు గారు, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఇంటింటి ప్రచారానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, కార్మిక శాఖ మంత్రి అయినటువంటి సుభాష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ పెడన నియోజకవర్గంలో పరిశీలకులుగా వచ్చేసింది 15 రోజుల నుంచి గ్రామం తిరుగుతూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఏదైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తామని చెప్తా ఉన్నారు. సార్ ఎప్పుడు ఎన్నికలు వస్తాయని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీ ఏ విధంగా ఇచ్చామో అదేవిధంగా మెజార్టీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకని అడిగే నేను ఎందుకు మీరు ఆ విధంగా ఉన్నారంటే, గత 5 సంవత్సరాల్లో పట్టించుకొని ప్రభుత్వం ఉంది. ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు 6100 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఎగ్జామ్ పెట్టి ఫిట్నెస్ పరీక్ష కూడా పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా ఏదైతే 16,000 ఉద్యోగాలు ఉన్నాయో వాటి కల్పన కోసం నోటిఫికేషన్ ఇవ్వబోతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ పట్టభద్రులందరూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక నిద్రావస్థలో ఉన్నటువంటి, ఇందాక చెప్పారు ఎమ్మెల్యే గారు, వెంటిలేటర్లో ఉన్నటువంటి ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ గాలి పీల్చుకునే విధంగా చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతిస్తానికి సిద్ధమని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. రేపు రాబోయేటువంటి 27వ తారీఖు ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత వాడి పట్టభద్రులందరూ కూడా వన్ సైడ్గా ఏ విధంగా అయితే 94% స్ట్రైక్ రేట్తో గెలిచామో అదేవిధంగా స్ట్రైక్ రేట్తో రేపు గెలవబోతుంది. కోడూరు మండలంలోని విశ్వనాథపల్లి శివారు కొమ్మరిపాలెంలో కోడిపందాలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. కోడూరు మండలంలోని విశ్వనాథపల్లి శివారు కుమ్మరిపాలెం సరిహద్దుల్లో కోడిపందాలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. ఈ సందర్భంగా 17 ద్విచక్ర వాహనాలు, 13,980 రూపాయల నగదు, 4 పందెపు కోళ్లు, 10 మంది పందెపు రాయిళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కోడిపందాలు నిర్వహిస్తున్న స్థలం పోలీసులు దాడి చేయడానికి అనుకూలంగా లేకపోవడంతో కొద్ది రోజులుగా కోడిపందాల నిర్వహణ యథేచ్ఛగా సాగింది. అయితే తాజాగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కోడిపందాలపై దాడి చేశారు. జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఆదేశాలతో డీఎస్పీ టి విద్యశ్రీ పర్యవేక్షణలో సీఐ యువకుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ కె చాణక్య తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జీబీఎస్ వ్యాధి పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ తెలిపారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ తెలిపారు. గులియన్ బారీ సిండ్రోమ్కు తొలుత జ్వరంతో మొదలై డయేరియాలోకి వస్తుందని, క్రమంగా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆమె వివరించారు. అయితే అపరిశుభ్ర ఆహారం, నీరు ద్వారా జీబీఎస్ వచ్చే అవకాశం ఉందని, ఇది అంటువ్యాధి కాదని, రోగనిరోధక శక్తి లోపిస్తే జీబీఎస్ బారిన పడతారని డాక్టర్ శర్మిష్ఠ పేర్కొన్నారు. అజాగ్రత్త వల్ల అతి తక్కువ శాతం మంది మాత్రమే జీబీఎస్ సంక్రమించే అవకాశం ఉందని, అయితే ఈ వ్యాధి సోకిన వెంటనే మరణాలు సంభవించే అవకాశం లేదని, వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందవచ్చునన్నారు. ఎక్కడో ఈ వ్యాధి లక్షణాలున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిశుభ్రమైన ఆహారం, రక్షిత నీటిని తీసుకోవడం వల్ల జీబీఎస్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని శర్మిష్ఠ సూచించారు. మనకి ఈ గత 2 నెలల నుంచి కూడా కొంత పానిక్ సిచ్యుయేషన్ లాంటిది అనిపిస్తుంది, కానీ ప్రజలు దాని గురించి ఎవరూ భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. మనకి ఈ జీబీ సిండ్రోమ్, గులియన్ బేరీ సిండ్రోమ్ అనేది ఒకటి, అంటే సాధారణంగా కూడా అది 1,00,000 మంది పాపులేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే 1-2 కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. దీనికి కారణము అంటే మనలో ఉన్న ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ వచ్చి మనలో ఉన్న నరాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది బయట నుంచి వచ్చి ఎఫెక్ట్ చేయటం అనేది కాదు. మనలో ఉన్న ఏదైతే రోగనిరోధక శక్తి, ఆ రోగనిరోధక ప్రక్రియలో భాగంగా ఇది నరాల దగ్గరికి వెళ్ళేసరికి నరం కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు దాని దగ్గర ఆ నరాలు ఏదైతే ఉన్నాయో మస్కులర్ కానీ ఈ మెయిన్ నరాలు, చేతులు కాళ్ళు తిమ్మిరెక్కటం, టింగ్లింగ్స్ అంటే తిమ్మిరులు ఎక్కినట్లుగా అనిపించటము, ఇంకా నెక్స్ట్ డేకి కాస్త ఇంకా ఎక్కువ ఇమ్యూనిటీ కనుక ఎక్కువ నరం కంప్రెస్ అయినట్లయితే కనుక మజిల్ వీక్నెస్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి పూనాలో జరిగిన విషయం ఏంటంటే క్యాంపెలోబాక్టర్ జూజినాయి అనేది ఒకటి రావటం వల్ల, అంటే అక్కడున్న ఫుడ్ శాంపుల్స్లో వాటర్ శాంపుల్స్ ఇవన్నీ కూడా కంటామినేటెడ్ విత్ ఈ క్యాంపెలోబాక్టర్ వల్ల వచ్చింది అని చెప్పి ప్రూవ్ అయింది.
అంటే ఏ బ్యాక్టీరియం కానివ్వండి, వైరస్ కానివ్వండి శరీరంలోకి ఎంటర్ అయిందనుకోండి, దాన్ని ఎదుర్కొనడానికి శరీరంలో ఉన్న రోగనిరోధకంలో ఉండే వైట్ తెల్ల రక్త కణాలు, అలాగే ఏదైతే ఇమ్యునోగ్లోబులిన్స్ ఫామ్లో ఉంటాయి రియాక్ట్ అవ్వటానికి, అవన్నీ రియాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ రియాక్షన్ అక్కడితోటి దాన్ని ఐసోలేట్ చేస్తూ ఆపుతూనే కొన్ని రకాల రియాక్షన్స్ మనకే పడదు. అందువల్ల ఇలాంటి రియాక్షన్స్ వస్తాయి. ఏదైనా సరే ఈ 1-2 అక్కడ పూనాలో వచ్చిన తర్వాత అందరం అలర్ట్ అవుతున్నాము. స్క్రీనింగ్ చేస్తూ ఉండేసరికి ఇది ఇక్కడ గుంటూరులో ఒకటి ఉన్నది, ఇంకో చోట ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది స్క్రీనింగ్ రొటీన్గా ఈ రిపోర్టింగ్ డిసీజే. ఈ జీబీ సిండ్రోమ్ అనేది మనకి రిపోర్టింగ్ డిసీజే, ఎవరూ పానిక్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఆహారపు అలవాట్లని మనం కొంతమందికి ఏంటంటే హాఫ్ కుక్డ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ తింటాము, బుల్సై తీసుకొని తింటాము, ఇట్లా ఉంటాయి. అలాంటి హాఫ్ కుక్డ్ కాకుండా ఫుల్గా పూర్తిగా ఉడికిన ఆహార పదార్థం వేడివేడిగా తింటాం ఒకటి, ఆ తర్వాత ఏదైనా సరే ప్రాపర్గా కడుక్కుంటాం ఒకటి. వెజిటబుల్ సలాడ్స్ పర్టికులర్గా ఈ సాలరీస్, ఇవి పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేరియస్ ప్లేసెస్లో అది కల్టివేట్ చేస్తూ ఉంటారు. దానికి పోసే నీళ్ళు మనం తాగే నీళ్ళు అంత సేఫ్ కాదు. సో అవి కంటామినేట్ అవుతాయి. అవి కంటామినేట్ అయిన తర్వాత న్యాచురల్గా ఈ ఆకుకూరలు ఇవి దాంట్లో భాగంగా కంటామినేట్ అవుతాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్. క్లీనింగ్ అనేది చాలా ప్రాంప్ట్గా జాగ్రత్తగా చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వాటర్ పెట్టి చన్నీళ్ళల్లో కాసేపు ఇవి క్లీన్ చేసుకోవాలనుకున్న కాయగూరలు అవన్నీ కూడా జాగ్రత్తగా కడుక్కొని తగు మోతాదు హీట్లో బాగా ఎక్కువ ఇది హీట్లో బాయిల్ చేసుకొని తింటాం అనేది మంచి ఆహారపు అలవాటు. అలాగే ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా ఎక్కువ హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళు ప్రాపర్గా వేళ్ళు చేతులు కడుక్కుంటాము, హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీస్ చేయటము, అలాగే ఆహారం అందించేటప్పుడు కూడా శ్రద్ధగా ప్లేట్స్ అవన్నీ కూడా క్లీన్గా ఉండటము అనేది ముఖ్యంగా. అలాగే మనం ప్రతి వారం కూడా ఎన్ని విలేజెస్లో కూడా దాదాపు 300 చిల్లర విలేజెస్, 357 విలేజెస్లో మనం అన్ని చోట్ల కూడా వాటర్ టెస్టింగ్ చేస్తున్నాము. అంటే స్టార్టింగ్ వాటరు, తర్వాత మిడ్ వాటరు, టెయిల్ ఎండ్ వాటర్ సిస్టము ప్రాపర్గా ఉందా లేదా, దానిలో ఏదైనా కంటామినేషన్ వస్తే దాన్ని మళ్ళీ టెస్టింగ్ ల్యాబ్కి పంపించి ఏమైనా బ్యాక్టీరియా రికవర్ అవుతున్నాయా, క్లెప్సిల్లా కావచ్చు, ఈకోలై కావచ్చు, ఇంకా అదర్ బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా మనం టెస్ట్ చేసి మంచి వాటర్ని మన విలేజెస్ అందరికీ కూడా అలర్ట్ చేసుకొని ఇస్తడం జరుగుతుంది. రాష్ట్రంలో కులగణన వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన వెంటనే చేపట్టాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ పాలెంలోని సంఘ కార్యాలయంలో నగర కమిటీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర అధ్యక్షుడిగా ఎస్కే జానీబాషా, ఉపాధ్యక్షుడు బొర్రా ప్రవీణ్, సెక్రటరీగా కె రాము, జాయింట్ సెక్రటరీగా ఎస్కే నాగుల్మీరా, మహిళా అధ్యక్షురాలుగా చిలకనూరి నాగశిరీష నియమితులైనట్లు కేవీవీ సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి కృష్ణా జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి కమిటీలు వేసి మన బీసీల ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీఎన్ శంకర్రావు గారు పిలుపు మేరకు నన్ను నమ్మి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టుకుని నియోజకవర్గ కమిటీలన్నీ జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ జిల్లా స్థాయిలో రాష్ట్రంలో కూడా ఎవరన్నా బీసీ సంక్షేమ సంఘంలోనికి మహిళలు కానీ జెంట్స్ కానీ రావాలంటే వాళ్ళకు కూడా అన్ని క్యాస్టులు కూడా సన్మానంతో ముందుకెళ్ళి మీ సమస్యలు ఏదైనా ఉంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే వస్తానని, మరి మనం అందరం కూడా కులగణన గురించి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ మహిళలు కానీ కూడా మన కులగణన కానీ మనం దాని మీద ఒక ఉద్యమం లాంటిది. మా టౌన్ మహిళా అధ్యక్షురాలు అవడం అందరూ చాలా ఆనందంగా ఉందండి. నేను రాధారంగ మిత్ర మండలి కాపు సంక్షేమ జిల్లా అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి అభినందిస్తాకు వచ్చానండి. నిజంగా ఈ పాప బాగా చదువుకుంది. చదువుకున్న వ్యక్తి
మంచిగా చక్కగా ఇల్లు బాగా చక్కదిద్దుకుంటుంది. ఇలాంటి వాళ్ళు దేశాన్ని కూడా బాగు చేస్తారు. అదే నమ్మకంతో నేను నాగశిరీషాన్ని బాగా ప్రోత్సహిస్తున్నానండి. మేమందరం కలిసి గట్టిగా మేము ఇలాంటివన్నీ కూడా మంచి ఉద్యమాలు చేపట్టి ప్రజలకు ఉపయోగపడేటట్టు మేము పయనిస్తామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కులగణన ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడతానని తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.